21 డేస్ ఆఫ్ ఫాస్టింగ్ ప్రేయర్స్ డే 20 చర్చ్ లోపలికి అయితే వచ్చేసాం. ఇంకా ఆఖరి రోజు రేపటి రోజు అయితే 4 o'clock నుంచి స్టార్ట్ అవుతుందండి. ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే రండి. వర్షిప్ అయితే స్టార్ట్ అయ్యింది. ఎంతమంది చెప్పగలుగుతారు నాకు అర్థమైనా అర్థం కాకపోయినా నేను దేవుని విడిచిపెట్టను. వర్షిప్ అయితే అయిపోయింది. అన్న మెసేజ్ స్టార్ట్ చేశారు. సర్వంగా వచ్చిన సిరీస్ అవుతుంది. దాంట్లో ఆఖరిది అనమాట. ఏంటి ప్రేయర్ ఇంపార్టెంట్ చెప్తున్నారు. ప్రతి విధమైన ప్రార్థన, మామూలుగా ప్రార్థన అన్నప్పుడు వి టాక్ అబౌట్ అడోరేషన్, థ్యాంక్స్ గివింగ్, కన్ఫెషన్, పిటిషన్, ఇంటర్సెషన్. ఈ 5 చెప్పేయండి. అడోరేషన్ రాసుకోండి కావాలంటే. అడోరేషన్, థ్యాంక్స్ గివింగ్, కన్ఫెషన్, పిటిషన్, ఇంటర్సెషన్. థ్యాంక్స్ గివింగ్ అన్నప్పుడు, అడోరేషన్ అన్నప్పుడు ఎప్పుడు నిరంతరం ప్రార్థన చేస్తాం. వి ఎక్స్పీరియన్స్ గ్రేట్ పవర్ వెన్ వి అడోర్డ్ గాడ్. మన దేవుడు ఎవరో ఆయన పూజిస్తాం. అడోరేషన్ మీన్స్ పూజ. ఆయన ఎవరు అని తెలియజేస్తాం. ఆయన శక్తి ఎంత ఘనమైందో తెలియజేస్తాం. ఆయన ఎంత ఘనుడైన దేవుడు అని తెలియజేస్తాం. టెలింగ్ గాడ్ హూ హీ ఇస్. దేవుడికి ఆయన ఎవరని తెలియక కాదు, మనం ఎంత ఆయన తెలుసుకుని ఉన్నాము, ఆయన ఏం చేస్తాడని నమ్మి ఆయన దగ్గరకు వచ్చామనేది ఆయనకి తెలియజేస్తున్నాం. బిలీవింగ్ హీస్ మైటీ, హీస్ పవర్ఫుల్, హీస్ స్ట్రాంగ్, హీ డస్ మిరకల్స్, హీ హీల్స్. అది గుర్తెరుగుతాం. రెండోది ఏంటంటే థ్యాంక్స్ గివింగ్. మన జీవితంలో ఆయన చేసిన కార్యాలు బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తాం. మన జీవితంలో ఇంతవరకు మనకి దేవుడు ఇచ్చిన కృపను బట్టి కృతజ్ఞత కలిగి ఉన్నామనేది తెలియజేస్తాం. మూడోది ఏంటి? కన్ఫెషన్. దేవుడి సన్నిధిలో ఒప్పుకోవాల్సింది ఏదైనా ఉందా? దేవుని దగ్గర నువ్వు సరిగా ఉన్నావా? దేవుడు బాధ పెట్టింది ఏమైనా ఉందా? చూసి కొంతమంది అనొచ్చు, ఎత్తింది కన్ఫెషన్ పెట్టేసి కదండి. ఒక పాపి దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు ఎత్తింది కన్ఫెషన్, కానీ ఒక బిడ్డ వచ్చేటప్పుడు ఎత్తింది కన్ఫెషన్ కాదు. ఒకసారి బిడ్డగా మార్చబడిన తర్వాత పెట్టే పిటిషన్ అన్నదప్పుడు ఫస్ట్ దేవుడితో మన సమాధాన పడిన తర్వాతనే దేవునికి ఇష్టం లేదు ఏదైనా చేస్తుంటే, మాట్లాడుంటే, చూస్తుంటే, జరిగించుంటే, నడుచుంటే, ఏదైనా కూడా సెట్ రైట్ ఆయన క్షమాపణ పొంది దాని తర్వాత పిటిషన్. నానా నాకు ఇది కావాల్సి ఉంది, నాన్న నాకు ఈ సహాయం కావాలి అనుకుంటున్నాను. డాడీతో సరిగా లేకుండా, డాడీ నాకు డబ్బులు ఇవ్వండి ఇస్తాడా? ఫస్ట్ పడుతుంది క్లాస్. బట్ దెన్ వెన్ యు రైట్ విత్ హిమ్, నీ ఎందుకు ఆయన ఆనందిస్తున్నాడంటే నీకు కావాల్సింది ఏది కాదంట. అవునా కదా? నీ ఎందుకు తండ్రి ఆనందించగలుగుతున్నాడు అంటే ఇఫ్ హీఈస్ ఫైండింగ్ యూ యాజ్ ద బెస్ట్ సన్. హౌ డు యూ బికమ్ బెస్ట్? నథింగ్. స్టే ఇన్ పీస్. ఎవరైతే సమాధానంతో ఉంటారో వారందరూ దేవుడి దగ్గర నుండి స్వతంత్రతతో అన్ని పొందుకోవచ్చు. దేవుడిని అడిగేటప్పుడు మన విశ్వాసంతో యేసు నామములో అడుగుతాం. when we ask we receive. సో పిటిషన్ అనేది 4th పాయింట్. 5వది చూసినప్పుడు ఇంటర్సెషన్, విజ్ఞాపన. యేసు ప్రభు దేవుని కుమారుడై ఉన్నాడు. ఆయన తండ్రి కుడిపార్శ్వన కూర్చొని ఏం చేస్తున్నాడంట? మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడంట. మనం కూడా ఏమని చేయమంటున్నాడు బైబిల్ చూసినప్పుడు? మనం కూడా విజ్ఞాపన చేయాలంట. కానీ ఎప్పుడు అంటానండి, ఈ ఫస్ట్ 4 కన్నా ఈ 5th ఇస్ వెరీ పవర్ఫుల్. ఎందుకు చెప్పనా? నువ్వు వచ్చి నీది మాత్రం అడిగి వెళ్తావు నీ స్వార్థానికి. వచ్చి నువ్వు మాత్రం సమాధానం పడి వెళ్తావు, అది నీ స్వార్థానికి. నీ అకౌంట్ ఎప్పుడు నీతో పెట్టుకుంటున్నావు. కానీ నీతో మాత్రం కాకుండా ఇఫ్ యూ హ్యావ్ ద హార్ట్, ఇతరుల కొరకు, ఇతరులను పట్టించుకుని, ఇతరుల బాధలు తెలుసుకుని, ఇతరుల కొరకు ప్రార్థన చేయగలిగిన హృదయం నీకు ఉంటే, నశించిపోతున్న వారి కొరకు భారం కలిగిన వ్యక్తిగా నీవు ఉంటే, ఇస్ ద వే గాడ్ విల్ బ్లెస్ యూ ఇస్ డిఫరెంట్. నా జీవితంలో నేను ఎంతో అనుభవం. చర్చ్ అయితే అయిపోయింది. 21 డేలో కలుద్దాం. బాయ్. సీ యూ 21 డే.